బెండకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. బరువు అదుపులో ఉంటుంది. బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అధికంగా తినాలనే కోరికను కూడా అదుపులో ఉంచుతుందని, ఫలితంగా బరువు తగ్గొచ్చని అంటున్నారు. అలాగే బెండకాయలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుందని వివరిస్తున్నారు. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వల్ల ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు మద్దతిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కెఫిన్కు ప్రత్యామ్నాయం. బెండకాయ గింజల్ని వేయించి కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇందులో కెఫిన్ లేనందున కాల్చిన బెండకాయ గింజలు కాఫీ రుచిని కలిగిస్తుందని, కెఫిన్ వినియోగాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి బెండకాయ గింజలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని వారు సూచిస్తున్నారు. షుగర్ అదుపు. ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ప్రజలు షుగర్ బారిన పడుతున్నారు. అయితే షుగర్ పేషెంట్స్కి బెండకాయ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బెండకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక పేర్కొంది. ఎముకల ఆరోగ్యం. బెండకాయలో విటమిన్ సి, విటమిన్ కే, మెగ్నీషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెరుగుదలకు, విటమిన్ కే ఎముకలు దృఢంగా ఉండేందుకు సహాయపడతాయని వారు వివరిస్తున్నారు. అలాగే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ వంటివి వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటంలో సహాయపడతాయని వారు చెబుతున్నారు. గుండె జబ్బుల నివారణ. బెండకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి దోహదపడుతుంది. అలాగే బెండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని వారు వివరిస్తున్నారు. బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. ఎండాకాలంలో వేడి, ఉక్కపోత కారణంగా చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది. అయితే బెండకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులో మెగ్నీషియం వంటి పోషకాలు చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్ స్థాయిల్ని పెంచుతాయని వారు వివరిస్తున్నారు.